చాలా జరుగుతుంది కదా. సో ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ దాకా వచ్చిందండి, క్లైమాక్స్ దశకు వచ్చినట్టు. ఇంకా మిగిలింది ఏంటంటే మెయిన్ దర్యాప్తు ఉంటుంది. అందులో కూడా కుక్కల విద్యాసాగర్ అండ్ అదర్స్ అని పెట్టారు. ఎప్పుడు కూడా ఎఫ్ఐఆర్ అలాగే రాసుకుంటారు, తర్వాత యాడ్ చేసుకుంటూ పోతారు పేర్లు. కానీ మనకున్న సమాచారం ఏంటంటే ఈ ఐపీఎస్ల ఫైల్ కూడా వీళ్ళే పాల్గొన్నారని అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ మీద సీఎంకి సిఎస్కి ఫైల్ వెళ్ళింది చర్యల కోసం, పర్మిషన్ కోసం. సరే, సీఎం ఎలాగో సీరియస్గా ఉన్నారు, ఆయన చెప్తేనే కదా ఇదంతా కదిలింది. సో ఈ కేసు ఎక్కడి దాకా వెళుతుంది అనుకుంటున్నారు? ఈ ఐపీఎస్ల భవిష్యత్తు ఎలా ఉండే అవకాశం ఉంది? ఇక్కడ మీరన్నట్టు ఎఫ్ఐఆర్లో కుక్కల విద్యాసాగర్ అండ్ అదర్స్ అని మాత్రమే ఉందండి. బట్ ఈ పెట్టిన సెక్షన్లన్నీ చూస్తే ఇవన్నీ పోలీస్ ఆఫీసర్లకి సంబంధించినవి. అంటే విధి నిర్వహణలో ఉన్న పోలీస్ ఆఫీసర్లు చేసే నేరాలు. ఇప్పుడు 192 ఐపీసీ ఉంది, అది తప్పుడు కేసు పెట్టడం. 211 ఐపీసీ అంటే న్యాయపరమైన వ్యవహారాలను ఉపయోగించుకొని అందులో ఉన్న చట్టాన్ని ఉల్లంఘించి కేసులు పెట్టడం అదొకటి. ఇంకొకటి 218 ఐపీసీ అండి, అది రికార్డులని, తప్పుడు రికార్డులనే అధికారులే తయారు చేయటం. అది ఆ సెక్షన్ అది అనమాట. 220 ఐపీసీ 220 తప్పుడు సాక్ష్యాలని పోలీసులే ప్రవేశపెట్టడం. ఇది ఐపీసీ కింద ఇది ఒక నేరము. ఈ 4 సెక్షన్లు కూడా విధి నిర్వహణలో ఉన్న పోలీస్ ఆఫీసర్లకి సంబంధించిన సెక్షన్లు ఇవి. అందువల్ల అంటే నా ఉద్దేశం ప్రకారం ఏంటి అంటే ఎఫ్ఐఆర్లో పేరు కుక్కల విద్యాసాగర్ అండ్ అదర్స్ ఉన్నాయి, అంతవరకే ఉన్నది. ఈ ఐపీఎస్ ఆఫీసర్ల పేర్లు అందులో సైట్ చేయలేదు. అవును. కాకపోతే ఈ సెక్షన్లు ఇవన్నీ తప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తులు చేసే పనులు, అంటే పోలీస్ ఆఫీసర్లు కేసు బుక్ చేసే పోలీస్ ఆఫీసర్లు చేసే తప్పులకి సంబంధించిన ఐపీసీ సెక్షన్లు ఇవి. అందువల్ల వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరూ ఇందులో ఖచ్చితంగా ఇరుక్కున్నట్టే లెక్క. అంటే ఇది నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఎట్లా అవుతుంది అంటే ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళు, ఇప్పుడు మీరే మీ ఇంట్రడక్షన్లో చెప్పినట్టు, వీళ్ళు ఇప్పుడు ఎవరైతే ఇప్పటి వరకు సస్పెండ్ అయ్యారు లేకపోతే కొంతమందిని పట్టుకున్నారు, ప్రశ్నించారు, కాబట్టి వాళ్ళల్లో ఎవరైనా ఒక 2-3 లేకపోతే 4-5 అప్రూవర్లుగా మారటానికి అవకాశం ఉంది. ఆల్రెడీ మారారండి, అదే చెప్తాను. అదే అంటే అది ఒక అవకాశం వాళ్ళకి. అప్రూవర్లుగా మారటం వల్ల ఏమవుతుంది అంటే, ఒకటి వాళ్ళకి సంబంధించి వాళ్ళు కూడా పోలీసులే కాబట్టి, వాళ్ళ నైతిక బాధ్యత జరిగిన నేరాన్ని చెప్పటం అనేది వాళ్ళ మోరల్ రెస్పాన్సిబిలిటీ, అది వాళ్ళు ఫుల్ఫిల్ చేసినట్టు అవుతుంది. వాళ్ళు అప్రూవర్లుగా మారటం వల్ల ఎవరైతే వాళ్ళతోటి ఈ నేరాన్ని కమిట్ చేయించారో వాళ్ళని చట్టానికి పట్టించిన బాధ్యతను కూడా వాళ్ళు తీసుకోవాల్సిందే. ఎందుకంటే నేరం చేసే వాళ్ళు కూడా నేరంలో పార్ట్ అండ్ పార్సిల్. ఎవడో ఎట్లా అసలు అమ్మాయి కంప్లైంట్ లో భయంకరంగా రాసింది, అసలు ఎట్లా కిడ్నాప్ చేసి తెచ్చారండి. కిడ్నాప్ చేసి అమ్మాయికి అసలు బై రోడ్ 38 hours ఎట్లా అంటే కిడ్నాప్ వాళ్ళు చెప్పలేదట, మఫ్టీలో